నమ్మినటువంటి ఉపాధ్యాయులే ఎవరైతే పేపర్ రాయాలో, ఎవరైతే విద్యాబోధన చేయాలో ఆ రకమైనటువంటి ఉపాధ్యాయులే కొంతమంది స్వార్థ బుద్ధితో, అవినీతితో, అహంకారంతో ఈ పేపర్ లీక్ చేశారు. కాబట్టి ఈసారి జాగ్రత్తగా ఉండాలనేటువంటి దృక్పథంతో ఏ మాత్రం 1% కూడా అవకాశం ఇవ్వకుండా మరి ఎయిర్ ఫోర్స్ విమానాలను కూడా ఉపయోగించుకొని చివరకు రెండోసారి ఈ యొక్క పేపర్ లీకేజీని ఏ రకంగా జరగకుండా సమర్థవంతంగా పకడ్బందీగా రెండోసారి పరీక్ష రాయడం జరిగింది. మరి ఈరోజు మనం చూస్తా ఉన్నాం, విద్యార్థులు కూడా అందరూ సంతోషంగా ఉన్నారు. రెండోసారి పరీక్ష రాసినటువంటి వాళ్ళు ఎక్కడ ఏ రకమైనటువంటి పొరపాటు జరగకుండా నిర్వహించినందుకు వాళ్ళు సంతృప్తి కూడా వ్యక్తం చేసిన విషయాన్ని మనం చేస్తాము. కానీ ఒకటి మాత్రం వాస్తవము, ఏ పేపర్ లీక్ అయినా, అది నీట్ పేపర్ కానీ, అది 10th క్లాస్ పేపర్ కానీ, అది డిగ్రీ పేపర్ కానీ, అది ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి పేపర్ కానీ, ఏ పేపర్ లీక్ అయినప్పటికీ కూడా పేపర్ రాసినటువంటి విద్యార్థులు కావచ్చు, అభ్యర్థులు కావచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు చాలా బాధపడతారన్న విషయము మేము ఏకీభవిస్తున్నాం. తప్పకుండా పేపర్ లీకేజ్ సంబంధించినటువంటి విషయంలో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వము 2024లో ఒక చట్టాన్ని తీసుకొచ్చి దాన్ని మరి ఆ రకంగా ఎవరైనా పాల్పడితే వాళ్ళు కఠినంగా శిక్ష పడే విధంగా చట్టాన్ని తీసుకొచ్చిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మనం చూస్తా ఉన్నాం, ఈరోజు జంతర్ మంతర్లో జరుగుతున్నటువంటి విద్యార్థుల ఉద్యమాన్ని అండగా పెట్టుకొని దేశంలో పూర్తిగా ప్రజా ఆదరణను కోల్పోయి ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా అడ్రస్ లేకుండా ఓడిపోతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ, కమ్యూనిస్ట్ పార్టీలు కానీ తమ రాజకీయ అస్తిత్వం కోసము విద్యార్థులను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తా ఉన్నారని మనం చేస్తా ఉన్నాం. అంతరించిపోతున్నటువంటి కమ్యూనిస్టులు మరి ఒక్కొక్క రాష్ట్రము తను కట్టుకున్నటువంటి కోటలు కూలిపోతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు విద్యార్థులను అడ్డం పెట్టుకొని అరాచకం సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. పూర్తిగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాది ఒక జాతీయ పార్టీ, అనేక సంవత్సరాలు దేశాన్ని పరిపాలించాము, మాకు ఒక బాధ్యత ఉందనేటువంటి విషయాన్ని మర్చిపోయి దేశంలోని అన్ని వ్యవస్థలను కూడా నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. దేశంలో అన్ని వ్యవస్థలను కూడా కూల్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రజాస్వామ్య నియమ నిబంధనలు ఉల్లంఘించేటువంటి ప్రయత్నము, దేశ వ్యతిరేక శక్తులకు ప్రోత్సహించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. విద్యార్థులను ఎగదోసి దేశంలో రాజకీయ అస్థిరత్వం తేవాలి,